నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న చర్యల ప్రభావం భారతీయ ఐటీ కంపెనీలపై మొదలైంది. అమెరికన్లకు ఉద్యోగాలు ఇచ్చే క్రమంలో ఐటీ సంస్థలు భారతీయ ఐటీ ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. కాగ్నిజెంట్ 30,000 మందిని, ఇన్ఫోసిస్, విప్రో వంటి ఐటీ సంస్థలు 10% మేర ఉద్యోగుల ఉద్వాసనకు సిద్ధమయ్యాయి. అంటే అమెరికాలో ఒక్క ఉద్యోగానికి భారత్లో 4 ఉద్యోగాల్ని కోల్పోవలసి వస్తోంది. పనితీరు మదింపు పేరుతో ఉద్యోగుల్ని ఐటీ సంస్థలు ఇంటికి పంపించి వేస్తున్నాయి. చిన్న చిన్న పొరపాట్లకు సైతం ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ ఉద్యోగాలు ట్రంప్ చర్యల ప్రభావంపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ప్రొఫెసర్ కె సుబ్రహ్మణ్య గారు, వేద ఐఐటి డైరెక్టర్, డాక్టర్ త్రిపురనేని హనుమాన్ చౌదరి గారు, పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రజ్ఞాభారతి అధ్యక్షులు, పి నాగేశ్వరరావు గారు, మైండ్ క్యూ సిస్టమ్స్ సిఇఓ, వై నరేంద్ర గారు, దేశీ ఓపీటీ ఫౌండర్, హనుమాన్ చౌదరి గారు. దేశీయంగా ఐటీ సంస్థల్లో ఉద్యోగుల తొలగింపు చర్యలు మొదలయ్యాయి. మరి ట్రంప్ విధానాల ప్రభావం భారతదేశ ఐటీ రంగంపై ఏ విధంగా సుస్పష్టంగా కనిపిస్తోంది? ట్రంప్ గారు కానీ మోడీ గారు కానీ మరే దేశ నాయకుడు తన దేశానికి తన ప్రజలకి ఏది మేలుగా ఉంటుందో అటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి వారి నిర్ణయాలను తప్పనటం మాత్రం మనకు హక్కు లేదు. మనకి అక్కడ ఉద్యోగాలు రావాలనేటువంటి జన్మ హక్కు లేదు. ఆ దేశానికి వెళ్తున్నాం, అక్కడ అవకాశాలు ఉన్నాయి కాబట్టి. మా వాళ్ళకి అవకాశాలు లేవు కాబట్టి మేము వేరే విధానాన్ని అవలంబిస్తామని చెప్పేసి ట్రంప్ గారు అన్నారు. సో ట్రంప్ను తప్పు పట్టొద్దు. కాకపోతే ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ఐటీ కంపెనీలు సరాసరిని 70-80% వారి యొక్క రెవెన్యూ అంతా కూడా ఇతర దేశాలకి అందిస్తున్న సర్వీసుల నుంచి వస్తుంది. ఉదాహరణకి భారతదేశంలో అతిపెద్ద సంస్థ నంబర్ 1 సంస్థకి 90% ఇతర దేశాల నుంచి వస్తుంది. ఇంకో కొన్ని కంపెనీలకి 70-75% అమెరికా నుంచి మాత్రమే వస్తుంది అనమాట. ఇన్ని అవకాశాలు అమెరికాలో ఉంటే ఇంతమంది అక్కడికి వెళ్ళారు. అక్కడ నిరుద్యోగాలు ఉంటాయి. కాబట్టి ట్రంప్ గారు మా దేశీయులకు ఉద్యోగం కల్పిస్తాము అని అంటున్నారు. కల్పిస్తామంటే ఇక్కడ టాలెంట్ లేకపోయినట్లయితేనే తీసుకోండి. దీన్ని ఖచ్చితమైనటువంటి టెస్టులు పెట్టి మీకు కావాల్సినటువంటి వాళ్ళు అమెరికన్లు లేరు అని మేము నిర్ణయించుకుంటేనే భారతీయులు కానీ ఇతరులు కానీ రాణిస్తూ ఉంటున్నారు. అందుకని ఇప్పుడు చాలామంది కొంతమంది ఇంటికి బయటికి రావాల్సి వస్తుంది. దాని తర్వాత H-1B వీసాలను కూడా అదివరకు 1,65,000 ఇచ్చే సంవత్సరానికి అవి కూడా తగ్గిపోతాయి అన్నమాట. మనం గుర్తించవలసింది ఏంటంటే ఇంతవరకు కూడా మనం చాలా ఉద్యోగాల అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాని మీద కాన్సన్ట్రేట్ చేసాం. భారతదేశంలోనే ఐటీని ఉపయోగించుకొని ఐటీ నిపుణులకు ఉద్యోగాలు కల్పిద్దాము అనేటువంటి మహాసంకల్పం మాత్రం ఇంతవరకు జరగల. చైనాలో మొత్తం ఐటీ రెవెన్యూస్లో 85% దేశీయంగానే వస్తుంది. కాబట్టి ట్రంప్కి ఏం చేసినా సరే వాళ్ళకి ఏం బాధ లేదనమాట అండి. మనకి ఇతరుల మీద ఆధారపడుతున్నాం కాబట్టి ఆ ఆధారం ఎప్పుడైతే పోయిందో అప్పుడు వెళ్ళ అంటున్నాం పెద్ద పెద్ద కంపెనీలు. రెండోది ఏంటంటే ఒకటి ఫారిన్ ఉద్యోగాలు పోవటమే కాదు, ఈ ఐటీలో సాఫ్ట్వేర్లో అద్భుతమైన పరిణామం వస్తుంది. అదేమిటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఆటోమేషన్. ఎక్కువ స్కిల్స్ ఉన్న వాళ్ళ అవసరం లేదు. మెమరీ అంతా కంప్యూటర్లో ఉంటుంది, మెమరీ చిప్స్లో ఉంటుంది, లాజిక్ అంతా అందుట్లోనే ఉంటుంది. చివరికి మనం చేయవలసిన మీటర్లు నొక్కటం అనమాట. బీటెక్ వాళ్ళు ఎందుకు తీసుకోవాలి, బీఎస్సీ వాళ్ళని తీసుకుంటాం, వాళ్ళకి తరఫీ ఇస్తాం అని అంటున్నారు అనమాట అండి. అంటే ఎక్కువ జీతాలు తగ్గించుకోవాలి, ఇతర దేశాల నుంచి వచ్చే ఆదాయం తగ్గుతుంది కాబట్టి లాభాలు ఉండాలంటే ఈ తక్కువ జీతంతో ఆల్ అక్రాస్ ఎవ్రీ సెక్షన్ వీ మస్ట్ ఎకానమైజ్ అనుకుంటున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు అయితే ట్యాక్సులు కొట్టేస్తాయి అనమాట అండి. ఉదాహరణకి మా సంస్థ భారత సంచార నిగం 4 సంవత్సరాల నుంచి సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు నష్టం ఒక్క మనిషిని తీసేటిల్లా. ఎందుకంటే మీ మీద నా మీద ట్యాక్స్ వేస్తున్నారు, ఆ డబ్బెట్టి వాళ్ళకి 3 జీతాలు ఇస్తున్నారు. కానీ ప్రైవేట్ కంపెనీకి ప్రజల మీద ట్యాక్స్ వేసే హక్కు లేదు. అది కూడా ఖర్చు తగ్గించుకోవాలంటే ఏదైనా మనుషులనే తగ్గించాలి, జీతం తగ్గించాలి. ఆ రెండూ చేస్తున్నారనమాట అండి. సుబ్రహ్మణ్య గారు, అమెరికాలో ఒక్క ఉద్యోగాన్ని కల్పించడం కోసం మన దేశంలో 4 ఉద్యోగాలను తొలగించాల్సి వస్తుంది. మరి ఈ కొలువుల కోత అనేది ఏ స్థాయికి చేరుకునే ప్రమాదం ఉంది? ఆందోళనకరంగానే అనిపిస్తుంది మనకి. అంటే అమెరికాలో ఒక ఉద్యోగం కల్పించాలి అన్నట్లయితే రెవెన్యూ పరంగా ఇక్కడ 4 తీసేస్తే కానీ అది సాధ్యం కాదు. అలాగని ఇక్కడ 4 చేసే పని అక్కడ ఒక వ్యక్తి చేయగలడా? అది కూడా అంత సామాన్యమైన విషయం ఏం కాదు. కాబట్టి అది వాళ్ళు ఆ విధంగా చేయాలని సంకల్పించినప్పటికీ కూడా అది
ప్రాక్టికల్గా వచ్చేసరికి కొంతవరకు మాత్రమే సాధ్యమవుతుంది. అంటే ప్రతి ఒక్కరిని ఒక నలుగురిని తీసేసి అక్కడ ఒకరిని పెట్టుకుంటూ పోతే ఆ కంపెనీ ఆర్థికంగా కనిపిస్తుంది, కానీ వర్క్ ఎఫిషియన్సీ అంత వస్తుందా అంటే నేను చెప్పలేను అమెరికాలో. కానీ మనం దానికి ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఒకవేళ ఆ విధంగా తీసేసినట్లయితే మనం ఏం చేయాలి ఆ పరిస్థితుల్లో? టెంపరరీగా కొన్ని ఉద్యోగాలు పోయే మాట మాత్రం వాస్తవమే. కానీ ఈ మధ్యకాలంలో ఈ పెద్ద కంపెనీలు కేవలం అమెరికాపైనే ఆధారపడి ఆదాయాన్ని సమకూర్చుకోకుండా దేశీయ అవసరాలకు తగినట్లుగా కొన్ని ప్రోడక్ట్స్ డెవలప్ చేయాలి. ఎందుకంటే మన ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మనం చూసినట్లయితే భారతదేశంలో ఇంపోర్ట్స్ చాలా అధికంగా ఉన్నాయి. ఒక ఎలక్ట్రానిక్స్ రంగంలోనే చూసినట్లయితే $400 బిలియన్ ఇంపోర్ట్స్ మనకు ఉండబోతాయని మనం అంటున్నాం. మరి మనకు ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూస్ చాలా తక్కువగా ఉన్నాయి. మనకు అంత మేధా సంపత్తి కలిగినటువంటి వ్యక్తులు మనకు ఉన్నప్పుడు ఆ ఐటీ ప్రోడక్ట్స్ని ఇక్కడే మనం డెవలప్ చేసినట్లయితే ఇక్కడే మనం వాళ్ళకి అమెరికా వాళ్ళు ఇచ్చే ఉద్యోగాలు కాకుండా మనం దేశీయంగా మన అవసరాలకు తగినట్టుగా ఐటీ ప్రోడక్ట్స్ని డెవలప్ చేసుకోవడానికి వీళ్ళందరినీ అబ్జర్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో అది పెద్ద ఆందోళన కలిగించదు. అంటే ప్రమాదం వచ్చినప్పుడు టెంపరరీగా అది పెద్ద ప్రమాదంగానే కనిపిస్తుంది, కానీ మనము దానికి తగినట్టుగా ప్రణాళికలు రూపొందించుకున్నట్లయితే ఇంతటి పెద్ద సంస్థలు ఈ ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ను వాళ్ళు ఈజీగా కనిపెట్టగలరు. ఆ విధంగా వాళ్ళు మార్పు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విధమైన ఒత్తిడి మన ప్రభుత్వం కూడా ఆ సంస్థలపైన పెట్టవలసి ఉంటుంది. అమెరికా ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళపై ఒత్తిడి పెట్టి వాళ్లకు ఉద్యోగాలు రావాలని ఏర్పాటు చేస్తూ ఉందో అదే విధంగా మీరు కొత్త న్యూ ప్రోడక్ట్స్ని డిఫైన్ చేయండి, ప్యాటెంట్స్ను డెవలప్ చేయండి, కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పించండి. వీళ్ళకి అర్హత లేకపోతే అది వేరే విషయం. వీళ్ళకి కూడా అర్హత ఉన్నప్పుడు వాళ్ళకి అర్హతలకు తగినట్టుగా మనం ఉద్యోగాలను కల్పించవలసిన అవసరం మనకుంది. చేయగలిగిన సామర్థ్యం కూడా ఉంది. దానికి తగిన ప్రణాళికలు రూపొందించుకోవాల్సి ఉంటుంది. నాగేశ్వర గారు, వచ్చే 2 సంవత్సరాల్లో అమెరికాకు చెందిన 10,000 మంది ఐటీ నిపుణులను తమ కంపెనీలో నియమించుకోబోతున్నట్లుగా ఇన్ఫోసిస్ ప్రకటించింది. అదే బాటలో విప్రో కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. అంటే దీన్ని బట్టి చూసినట్లయితే ట్రంప్ ఐటీ సంస్థలపై ఎలాంటి ఒత్తిడిని తెచ్చారని మనం భావించాలి? అక్కడ మనకి కంపెనీస్ ఏవైతే రాయితీలు కానీ గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ వల్ల ఏదైతే కంపెనీ అనుకుంటుందో ఆ బెనిఫిట్స్ ఏమైనా పోతాయేమోనని భయంతోనైనా కంపెనీస్ ఎలాంటి నిర్ణయాలు ర్యాపిడ్గా తీసుకొని వాటిని అనౌన్స్ చేయొచ్చు. కానీ ప్రాక్టికల్గా సార్ అన్నట్లు ఇవన్నీ తాత్కాలికమండి. ఇప్పుడు 10,000 మంది ఉద్యోగాలు ఇస్తాం మేము అక్కడ అన్నప్పుడు దాని తగ్గ వర్క్ ఉందా, ఆ వర్క్కి తగిన ఎఫిషియన్సీ వాళ్ళలో ఉందా, సో అక్కడ ఉన్న లోకల్ పీపుల్లో స్కిల్ సెట్ ఎలా ఉంది, ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ వర్క్ అయితే ఆ కంపెనీకి వస్తుందో ఆ టైప్ ఆఫ్ వర్క్ చేయగలిగిన స్కిల్స్ ఉన్న పీపుల్ ఉన్నారా, స్కిల్ డెవలప్మెంట్కి వాళ్ళు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు మనకి ఇక్కడ మనకు కనిపిస్తుంది అయితే భారతీయ కంపెనీస్ అమెరికాలో ఎవరైతే ఉద్యోగాలు ఇస్తామని అనౌన్స్ చేసిన మన ఇన్ఫోసిస్ ఉన్నాయో ఈ కంపెనీస్ ఈ 10,000 ఉద్యోగాలు అమెరికన్స్కి ఇవ్వాలనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న వర్క్కి తగ్గట్టుగా ఈ స్కిల్ పీపుల్ని రిక్రూట్ చేసుకోవాల్సి ఉంటుందండి. మనకి బేసికల్గా అమెరికాలో ఉన్న ఇష్యూ ఏంటంటే లాజికల్గా ప్రోగ్రామింగ్ రాయటంలో కానీ ఇంకొక ప్రోగ్రామింగ్ రిలేటెడ్ కాన్సెప్ట్స్లో కానీ ఇండియన్స్ కొంచెం అప్పర్ హ్యాండ్గా కనిపిస్తారు. కానీ మ్యాక్సిమం ఇన్నోవేషన్స్ మనకి అమెరికాలోనే వస్తాయండి. వాళ్ళు వర్క్ని డిఫైన్ చేస్తారు కానీ వర్క్ ఎగ్జిక్యూషన్కి వచ్చేసరికి ఇండియన్స్ కొంచెం లాజికల్గా వాళ్ళకంటే మెంటల్గా స్ట్రాంగ్ ఉండడం, అవర్స్ ఆఫ్ వర్క్ ఎక్కువ చేయడం, లాజికల్గా ఎక్కువగా థింక్ చేయగలగడం, అవి మన ఆరిజిన్లో వచ్చిన జీన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అడ్వాంటేజ్ కానీ వాటెవర్ కానీ జరుగుతుందండి. ఇప్పుడు అక్కడ ఏదైతే ఇన్ఫోసిస్ ఇప్పుడు కాగ్నిజెంట్ ఇలాంటి కంపెనీస్ ఏవైతే అక్కడ ఎక్కువ మందిని రిక్రూట్ చేయాలి, అక్కడ లోకల్ వాళ్ళకి జాబులు ఎక్కువ ఇవ్వాలనుకుంటుందో సో ఆ కంపెనీస్ మొత్తం కూడా ఫస్ట్ ఎవరికైతే అక్కడ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని అనుకుంటుందో వాళ్ళకి ఉన్న స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడానికి ట్రంప్ మరి వాళ్ళకి ఎలాంటి అవకాశాలు కల్పిస్తున్నాడు, ట్రంప్ ఒకవేళ వాళ్ళని ఆల్రెడీ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడానికి తగ్గట్టుగా సవరణ చేసి వాళ్ళ స్కిల్స్ ఇంప్రూవ్ అయిన తర్వాత రిక్రూట్మెంట్కి అవకాశాలు కల్పిస్తారా, ఇవన్నీ ఆ కంపెనీకి ఆ గవర్నమెంట్కి ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ బట్టి మనం చెప్పొచ్చు అండి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని ఒక ఫార్మేషన్గా రాకముందే ఒక మీడియాలో మనకి వాళ్ళు అనౌన్స్మెంట్ ఇవ్వడం, మేము ఇంతమందిని తీసేస్తున్నాం, లేదా మేము ఇంతమందిని లోకల్ వాళ్ళకి అమెరికన్స్కి ఇస్తాం, దానివల్ల ఇండియాలో కొంతమందిని తీసేస్తాం అనేవి కొన్ని లైన్స్ జరుగుతుంది. ఇవన్నీ ప్రాక్టికల్గా ఒక ప్రాజెక్ట్ వర్క్లోకి వచ్చేసరికి ఎగ్జిక్యూట్ కాకపోవచ్చు. నరేంద్ర గారు, పనితీరు మదింపు పేరుతో అలాగే చిన్న చిన్న పొరపాట్లు చేశారనే కారణంతో ఐటీ సంస్థలు తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. మరి అసలు ఐటీ ఉద్యోగుల్లో ఏ స్థాయిలో ఆందోళన నెలకొని ఉంది?
Y2K ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ దాని తర్వాత ఒక 10 years ago ఐటీ బూమ్ ఉన్నప్పుడు ఎలా ఉండేదంటే నెంబర్ ఆఫ్ పీపుల్ మనకి ఎంతైతే మంది అవసరం ఉందో అంతమంది లేనప్పుడు ఏంటంటే వాళ్ళకి కావాల్సిన శాలరీస్ కానీ పర్క్స్ కానీ దాని తర్వాత ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు మనకి డెలివరబుల్స్ కానీ దాని తర్వాత మన పర్ఫార్మెన్స్ రివ్యూస్ కానీ కొంచెం ఫ్లెక్సిబుల్గా చేసేవారు అనమాట. సో మనకి డెలివరబుల్స్ కానీ ఎట్లా అంటే 1 monthకి ఒకసారి లేకుంటే బై-వీక్లీ ఒకసారి మనం చెప్పినా సరిపోతుంది. మనకి ఎప్పుడైతే ఇప్పుడు కొంచెం ఆ బూమ్ పీరియడ్ కొంచెం మనకి ఇప్పుడు తగ్గింది కాబట్టి సో అందరూ ఏంటంటే మనం భూతద్దంతో ద్వారా చూస్తాం అనమాట ఎవరెవరు ఎంత పని చేస్తున్నారని చెప్పేసి. ఒకప్పుడు వీక్లీ మంత్లీ స్టేటస్ ఉండే వాళ్ళు కూడా ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా డైలీ అవర్లీ కూడా అడుగుతున్నారండి. ఇప్పుడు అవర్లీ అడుగుతుంటే చాలామంది ఏంటంటే అంత ప్రెషర్ వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు ఇబ్బందులు ఆబ్వియస్లీ అవుతారు కదా, ఎందుకంటే మనకు ఫ్లెక్సిబిలిటీ పోయింది కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బట్ కాకపోతే ఏంటంటే ఎవరైతే కంపెనీకి వాల్యూ యాడ్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇబ్బందులు ఏముండవు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కంపెనీకి మనం ఎప్పుడైనా ఆలోచించాల్సి ఏంటంటే మనకు కంపెనీ ఏం చేస్తుంది కాదు, మనము కంపెనీకి ఏం చేస్తున్నాం, మనం ఎలా ఉపయోగపడతాం, అలా ఆలోచించే వాళ్ళకి ఇబ్బందులు ఏముండవండి. బూమ్ పీరియడ్ ఉన్నప్పుడు అందరినీ ఒక 10,000 మంది అవసరం ఉన్నప్పుడు 10,000 మంది హైర్ చేసేసుకొని వాళ్ళని బెంచ్ పీరియడ్ మీద పెడతారండి. దాని తర్వాత సీనియర్ మేనేజర్స్ కానీ ఏంటంటే ఫ్లెక్సిబుల్గా శాలరీస్ ఇస్తారు, ఎందుకంటే మనకు అక్కడ ఆపర్చునిటీ కనిపిస్తుంది కాబట్టి. ఇప్పుడు ఆపర్చునిటీ లేనప్పుడు ఏమవుతుందంటే ఈ సీనియర్ మేనేజర్స్ అంతా ఆపరేషన్ రిలేటెడ్ పీపుల్ ఉంటారు, హ్యాండ్స్ ఆన్ కాదు, అంటే వాళ్ళు యాక్చువల్గా వర్క్ చేయరు, జస్ట్ మేనేజర్ పైన మేనేజర్ అట్లా ఉంటారు అనమాట. సో అంత ఓవర్ సైట్ అవసరం లేదు కాబట్టి ఆ సీనియర్ పీపుల్కి డెఫినెట్గా ఏంటంటే పడుతుంది వాళ్ళ మీద ఎఫెక్ట్, ఎందుకంటే శాలరీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళని తీసేస్తే కంపెనీకి బెనిఫిట్ అవుతుంది అనమాట. హనుమాన్ చౌదరి గారు, అమెరికా ఉత్పత్తులు కొనాలి, అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి ట్రంప్ నినాదంతో అమెరికా సంస్థలన్నీ కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తగ్గిస్తున్నాయి. మరి మన దేశ ఐటీ రంగంపై ఈ ప్రభావం ఏ మేరకు కనిపిస్తుంది అంటారు? మనం చూస్తున్నాం, మనం మేక్ ఇన్ ఇండియా అని అంటున్నాం కదండి. మన ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత డిఫెన్స్ ప్రొడక్షన్ 70% ఇండియాలో కావాలంటున్నారు, అన్నీ కూడా మేక్ ఇన్ ఇండియా వాళ్ళు అదే అనుకుంటున్నారు అనమాట అండి. ఇంకోటి ఏంటంటే ప్రభావం సీనియర్ అంటున్నారు, సీనియర్లు ఏం వారి పని చేయడం అనమాట, చేయించుతున్నారు అనమాట. మార్కెట్ ఆర్డర్స్ తెచ్చుకోలేకపోయినట్టయితే మాకు సీనియర్ అక్కర్లేదంటారు. తర్వాత ఎంతమంది కోడ్ రాస్తున్నారు, మొత్తం ప్రొఫెషనల్స్లో 5% కన్నా ఎక్కువ మంది కోడ్ రాసేవాళ్ళ అవసరం లేదు. రాయగలిగిన వాళ్ళు మనలో ఎంతమంది ఉన్నారు? రెండోది, మనం ఇన్ని ఏళ్ల మట్టి ఐటీ గొప్పవాళ్ళం, ఐటీ ఈజ్ ఈక్వల్ టు ఇండియా అని, ఇండియా ఈజ్ ఈక్వల్ టు ఐటీ అన్నట్టుగా ఎన్ని ప్రోడక్ట్స్ మనం డెవలప్ చేసాం. మనం అన్ని అప్లికేషన్స్ చేస్తున్నాం, కానీ కొత్తగా ప్రోడక్ట్స్ చేసి ఆ ప్రోడక్ట్కి వాల్యూ మనం వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవట్లా. మన ఇంటలెక్చువల్స్ని ఉపయోగించుకొని ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఈజ్ క్రియేటెడ్ ఇన్ ఇండియా ఫర్ చైనీస్ కంపెనీస్. ఉదాహరణకి హువావీ 6,000 మందిని బెంగళూరులో పెట్టుకుందనమాట అండి. వాళ్ళు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ క్రియేట్ చేస్తున్నారు. టు హూమ్ డస్ ఇట్ బిలాంగ్? చైనా వాళ్ళకి బిలాంగ్. టు హూమ్ డు దే సెల్? టు ఇండియన్స్. ఇది మనం గమనించి ఆ ప్రోడక్ట్ మనం ఎందుకు డెవలప్ చేయలేకపోతున్నాం? ఇప్పుడు 240 మిలియన్ సెల్ ఫోన్స్ మనం ప్రతి ఏడు కొంటున్నాం అనమాట. అందుట్లో ఇండియన్ మేజర్స్ను ఉపయోగించినవన్నీ, ఇతర దేశాల నుంచి వస్తువులు తీసుకొచ్చి స్క్రూ డ్రైవర్ లాగా అసెంబ్లీ చేసినవన్నీ అది చేసామే. కానీ ఫండమెంటల్గా ఒకప్పుడు మనం C.dot కొంతమందిని మేధావులను పెట్టుకుని మన ప్రోడక్ట్స్ మనం డెవలప్ చేసామన్నమాట అండి. మనకు ఆ విజన్ ఉంది కాబట్టి ఆ విజన్ ఇటీవల లోపించింది. ఈ 10 సంవత్సరాల కాలంలో ఆ ఇటాలియన్ వారి ద్వారా మనం పరిపాలించబడినప్పుడు అదంతా కుంభకోణాల కిన్ను, దిగుమతుల కిన్ను, అందులో ఖర్చుకే సరిపోయింది. కానీ భారతదేశంలో యొక్క ఇంటలెక్చువల్ ప్రాపర్టీ క్రియేటివ్ శక్తిని ఎవరు కూడా దృష్టిలో పెట్టుకోలేదు. ఇంతవరకు కూడా మనం ఇతర దేశాల మీద సేవలను అందించి ఒక వెస్ట్ ఏషియాకి, అంతకుముందు ఐలాండ్స్కి మనం చెరుకు పండించడానికి కూలీలను పంపించాం, దాని తర్వాత మెకానిక్స్ని పంపించాం వెస్ట్ ఏషియాకి, ఇప్పుడు తెలుగు వాళ్ళని పంపిస్తున్నాం అనుకోండి. అంతా కూలి పని చేస్తున్నామే, కానీ కూలి పని చేయకుండా యాజమాన్యం పని, ఆవిష్కారం పని, దాని మీద మనం దృష్టి పెట్టలేదు. ఇప్పుడు పెట్టబోతున్నాం అనమాట అండి. అది ఇప్పుడు చైనా వాళ్ళకి దేశభక్తి ఉంది ఆ లీడర్స్కి అనమాట అండి. చాలా దూరదృష్టితో ఎన్నో, అమెరికా సెకండ్ లార్జెస్ట్ ఎకానమీగా తయారైంది, 10వదిగా ఉండేది 10 సంవత్సరాల కింద అనమాట అండి. మరి అటువంటి దూరదృష్టి మనకి ఎందుకు లేదు? ఇప్పుడే ఉద్భవిస్తుంది కాబట్టి ఇప్పుడు సంక్షోభం ఉన్నది. అసలు సమస్య ఏంటంటే అమితంగా పెరుగుతున్న జనాభా. అంతకుముందు చదువు లేని వాళ్ళు నిరుద్యోగులు, దాని తర్వాత చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులు, దాని తర్వాత స్కిల్ ఉన్నవాళ్ళు నిరుద్యోగులు. చూసారా, 1 కోటి మంది పట్టభద్రులు అవుతుంటే 1 కోటి ఉద్యోగాలు దొరకటం లేదనమాట. అంటే
చదువుకున్న వాళ్ళు కూడా ఉద్యోగం. సో వాట్ ఈజ్ ది సమస్య? చైనా రికగ్నైజ్డ్ ఇన్ 1976. ఒక్కడికైనా పిల్లలు ఉండటానికి వీలేదంట. అంటే మన దేశానికి సంబంధించి ఎంతో మంది యువత అట్లాగే ఉద్యోగులు ఎన్నో ఆశలతో అమెరికాలో అడుగుపెట్టారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తారుమారైన కనిపిస్తోంది. మరి ఇప్పుడు వాళ్ళ కర్తవ్యం ఏమిటి? వాళ్ళ కర్తవ్యం ముందు నాయకుల కర్తవ్యం అడగాలన్నమాట అండి. నాయకులు యజ్ఞదాచార్య శ్రేష్ఠ తత్తదేవేతరో జన, వాళ్ళకి విజన్ ఉండాలి. అరే దేశానికి ఏం జరగబోతోంది, ఇది ఏం చేయాలి అనేది అది ఆలోచించే కదా ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క పిల్లడు ఉండాలన్నది. 1991 వరకు ఒక తలసరి ఆదాయం మనకన్నా చైనాకు తక్కువ. కానీ వాళ్ళంతా ఏం చేశారన్నమాట అండి, ఈ ఫ్యామిలీ కంట్రోల్ పెట్టడం వలన దే ఆర్ క్రియేటింగ్ మోర్ జాబ్స్ దాన్ పీపుల్ హూ ఆర్ దేర్ అనమాట అండి. అందుకని వాళ్ళ దగ్గర నిరుద్యోగ సమస్య లేదు. ఇక్కడ మనం జాబ్స్ లేకుండా పిల్లలు పుట్టారంటే వి ఫీడ్ యూ బ్రీడ్, నువ్వు రూపాయి బీవిస్తాను పిల్లలు పెట్టు నాకు ఓటే, ఇటువంటి పద్ధతులు ఉండటం వలన దాని తర్వాత ఇప్పుడు మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఒకటి ఆలోచించండి. అన్ఫిట్ టు బి ఎంప్లాయిడ్ ఏమని చెప్తున్నారంటే 10-15% కన్నా 3,800 ఇంజనీరింగ్ కాలేజీలు 14 లక్షల మంది ఇంజనీర్లుగా కాగితాలు ఇస్తున్నారు, సర్టిఫికేట్ అనమాట. అందులో పనికి వచ్చేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఈ విధంగా మేధాశక్తి కూడా పెరగటం లేదు. ఇది సంక్షోభానికి దారితీస్తుంది. ఇప్పుడు ఎంత బాధపడినప్పటికీ కూడా కొంత సంవత్సరాల తర్వాతే దీనికి పరిష్కారం ఉంటుంది. కానీ ప్రస్తుతం మనం చాలా బాధపడవలసి వస్తుంది. సుబ్రహ్మణ్య గారు, ట్రంప్ చర్యలు విధానాలతో దేశ ఐటీ రంగం సమీప భవిష్యత్తులో ఎలాంటి సవాళ్లను ఎదుర్కోబోతోంది? మరి ఆ సవాళ్లను ఏ విధంగా అధిగమించాలి? ఇందుకు ఎలాంటి ప్రయత్నం చేయాలి? ట్రంప్ విధానాల వలన భారతదేశానికి కొన్ని నష్టాలు మాత్రం తప్పకుండా ఉంటాయండి. కానీ ఆయన అమెరికాను దృష్టిలో పెట్టుకుని ఆయన నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఇండియన్స్కి ఏమవుతుంది అన్న ఉద్దేశంతో ఆయన నిర్ణయాలు తీసుకోరు. దానికి మనం ప్రిపేర్ అవ్వాలి. నెసిటీ ఈజ్ ది మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటాం మామూలుగా. ఒక కష్టం వచ్చినప్పుడు అప్పుడే మనలో ఉండేటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి శక్తి బయటకు వస్తుంది. ఆ విధంగా ఇండియన్స్కి కేపబిలిటీస్ విషయంలో ఏమాత్రం కొదవలేదండి. పరిస్థితులు ఆ విధంగా అనుకూలిస్తున్నాయి కాబట్టి మనం అందరినీ అమెరికాకు పంపిస్తున్నాం. పరిస్థితులు ఆ విధంగా అనుకూలించకపోయినట్లయితే అమెరికాకు పోయిన వాళ్ళు ఇండియాకు వచ్చేం ఖాళీగా ఉండరు. కాబట్టి ఇండియాలోనే వాళ్ళను ఉపయోగించుకునే శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. ముఖ్యంగా కొన్ని మార్పులు రావాలండి. మాస్టర్ గారు ఇప్పుడు చెప్పారు ఏమిటంటే, మనము విద్యారంగాన్ని తీసుకోండి, కొన్ని లక్షల మందిని మనం ఇంజనీర్లను తయారు చేస్తున్నాము. వాళ్ళల్లో ఎంతమందిని ఎంప్లాయ్ చేసుకోగలుగుతున్నామో, ఎంప్లాయబిలిటీ ఆఫ్ ది ఇంజనీర్స్ ఈజ్ నాట్ దే. అంటే 5% కూడా చాలా ఎక్కువే. అంటే వీళ్ళందరినీ ఈ విధంగా మనం తయారు చేయడానికి కారణం ఏమిటి అంటే, దాని ప్రభావం, దాని యొక్క రిస్క్ మనం ఫేస్ చేయటం లేదు కాబట్టి. ఇప్పుడు రిస్క్ ఫేస్ చేయవలసి వస్తుంది కాబట్టి విద్యా సంస్థల్లో కూడా జవాబుదారితనం పెరగాలి. ఐటీ సంస్థల్లో కూడా ఒక ఇన్నోవేషన్ రావాలి. అదేవిధంగా దేశీయ అవసరాలకు తగినట్లుగా ఇప్పుడు మోడీ ప్రభుత్వం రాగానే డిజిటల్ ఇండియా అన్నారు, మేక్ ఇన్ ఇండియా అన్నారు, ఇవన్నీ ఉన్నాయి. ఈ కార్యక్రమాలన్నీ మనం సక్రమంగా ఇంప్లిమెంట్ చేసినట్లయితే, ఇక్కడ మనము కావలసినటువంటి మేధోశక్తికి సంబంధించినటువంటి ఉత్పత్తులను పెంచుకున్నట్లయితే మనం చైనా కన్నా కూడా ముందుకు పోయే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా పాలసీస్కి సంబంధించినవి, ఇంప్లిమెంటేషన్కి సంబంధించినవి. ఈ వాతావరణాన్ని కరెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నాగేశ్వర గారు, పెద్ద ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు చేసి ఆ ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఇతర కంపెనీల్లో ఎలాంటి అవకాశాలు ఉంటాయి? ముఖ్యంగా వేతనాల్లో వ్యత్యాసం ఉన్నప్పటికీ వచ్చిన అవకాశాలని ఆయా ఉద్యోగులు ఏ విధంగా అందిపుచ్చుకోవాలి? ఇది ఐటీ రంగానికే కదండి, ఏ రంగంలోనైనా ఒక ప్రైవేట్ రంగంలో ఒక ఉద్యోగస్తుడు పనిచేస్తున్నప్పుడు ఆ సంస్థలో ఉండే కొన్ని విషయాల వల్ల, ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల కూడా కొన్నిసార్లు ఉద్యోగాలు కోల్పోవచ్చు. అన్ని రంగాలకి ఐటీ రంగాలకు ఒక చిన్న తేడా ఉందండి. మిగతా రంగాల్లో ఒక ఉద్యోగం పొందడానికి కావాల్సిన స్కిల్స్ డెవలప్ అయిన తర్వాత, ఇక ఉద్యోగంలో చేరిన తర్వాత రోజువారీ ఉద్యోగం చేసుకుంటూ కూడా దానికి కావాల్సిన పరిణితి పొందొచ్చండి. కానీ ఐటీ రంగంలో మార్పులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు గురువు గారు అన్నట్టు రోబోటిక్స్ అన్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం. ఇప్పుడు మనం చూస్తే ఒక ఎంప్లాయ్ ఒక బ్యాంకింగ్ సెక్టార్లో పనిచేస్తున్నాడండి. ఒక 15-20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఏదో ఆ కంపెనీలో ఉండే కొన్ని ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల ఆయన ఉద్యోగాన్ని కోల్పోవడం జరిగింది. ఇప్పుడు అతను మళ్ళీ వేరే కంపెనీకి వెళ్ళేటప్పుడు ఆ కంపెనీలో ఉండేటువంటి డొమైన్ రిలేటెడ్ థింగ్స్ ఇతనికి తెలిసి ఉండాలి. ఇప్పుడు ఒక మేనేజర్ లెవెల్లో ఇతను జాబ్ కోల్పోయినప్పుడు వేరే కంపెనీకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ రోల్కి ఇతను ఎలిజిబుల్ అవ్వాలంటే వాళ్ళు చేసేటువంటి ప్రాజెక్టుల మీద ఈయనకి అవగాహన ఉండాలి. మనకి ఐటీ రంగంలో మనకి బేసిక్గా ఏంటంటే ఒక బ్యాంకింగ్, హెల్త్ కేరు, మన ఇన్సూరెన్స్, ఇలాంటి కొన్ని సెక్టార్ల మీద ఫోకస్ ఎక్కువ ప్రాజెక్టులు జరుగుతున్నాయి. సో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు వర్క్ చేసే ఎంప్లాయీస్ కూడా ఎక్కువగా ఇలాంటి కోర్ ఓరియంటెడ్ డొమైన్స్ మీద వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది.
వాళ్ళు ఏదైనా ఒక ఉద్యోగం కోల్పోయి సడన్గా వేరే కంపెనీకి ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు ఆ కంపెనీలో వీళ్ళు పనిచేసినటువంటి డొమైన్స్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ కాకుండా వేరే రిలేటెడ్ ప్రాజెక్ట్స్ జరుగుతున్నప్పుడు ఆ రిలేటెడ్ స్కిల్స్ వీళ్ళ దగ్గర లేకపోవడం వల్ల కూడా వీళ్ళు ఉన్న వేకెన్సీని కూడా పొందలేకపోతున్నారు. దీనికి కొన్ని కంపెనీస్ ఏం చేస్తున్నాయండి, ఫ్రెషర్స్ని తీసుకొని, ఇప్పుడు ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళని కొంతమంది ఫిల్టర్ చేసి తీసుకొని వాళ్ళకే ట్రైనింగ్ ఇచ్చుకొని ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్గా టర్న్ చేసుకొని వాళ్ళని వాడుకుంటున్నాయి రిస్క్ని. దీనికి వెళ్ళి ఎవరైతే ఉద్యోగాలు కోల్పోతున్నారో వాళ్ళందరికీ మనబోటి వాళ్ళు ఇవ్వాల్సిన సలహా ఏంటంటే అండి, ఉద్యోగం చేస్తున్నప్పుడే మార్కెట్లో అంటే సబ్జెక్ట్ రిలేటెడ్ థింగ్స్లో వచ్చే మార్పులకు అనుగుణంగా వీళ్ళు కూడా ఒక సైడ్లో స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. నరేంద్ర గారు, ఐటీ రంగాన్ని ఓవైపు ఆటోమేషన్ భయం వెంటాడుతోంది, మరోవైపు ట్రంప్ విధానాల వల్ల ఉద్యోగాల్లో భారీగా కోత పడుతోంది. మరి ఈ పరిస్థితుల్లో ఐటీ నిపుణుల ముందున్నటువంటి భవిష్యత్తు ఏమిటి? ముఖ్యంగా వాళ్ళు ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాలి? ఒకటి వచ్చేసి ట్రంప్ ఎఫెక్ట్, ఇంకోటి వచ్చేసి ఆటోమేషన్ అండి. ఎంత ఎఫెక్ట్ ఉంటుంది ట్రంప్ది అయిన తర్వాత అన్ని డిఫరెంట్ పర్మిటేషన్స్ కాంబినేషన్ అన్నీ అనుకున్నాము. సో ఇప్పుడు మీకు రియలిస్టిక్ పిక్చర్ నేను ఇవ్వగలుగుతాను. ఎందుకంటే ఇప్పుడు మా ప్లాట్ఫామ్ వచ్చేసి DCOPD.com అనేది ఉందన్నమాట. అందులో ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 250,000 జాబ్ సీకర్స్, ఎవరు స్టూడెంట్స్, H1B హోల్డర్స్, L1 సిటిజన్స్, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఉంటారు. ఇంకొక సైడ్ వచ్చేసి ఒక 2,500 ఎంప్లాయర్స్ మా ప్లాట్ఫామ్ యూజ్ చేస్తున్నారండి. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చే రియలిస్టిక్ ఫీడ్బ్యాక్ ఏంటంటే 3 months ఎగో ఏంటంటే అప్పుడు అయినప్పుడు ఏంటంటే అందరూ కొంచెం కన్ఫ్యూజన్ ఉండే కొన్ని హైరింగ్ అయ్యేవన్నమాట. ఇప్పుడు ఎలా ఉందంటే ఎవరైతే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారు, సిటిజన్స్ ఉన్నారు, వాళ్ళకి ఆపర్చునిటీస్ అన్ని కంపెనీస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళని అడుగుతున్నారు. ఈ స్టూడెంట్స్ కానీ, H1B హోల్డర్స్ కానీ, L1 వీసా హోల్డర్స్కి ఇప్పుడు మార్కెట్ చాలా టైట్ ఉంది. బట్ ఇట్లా కంటిన్యూ అయితే నేను చెప్పలేను. వాళ్ళ ఉద్దేశం ఏంటి, అక్కడ ఉండే టాలెంట్ని హైర్ చేసుకోవాలి, కానీ ఇంప్లిమెంటేషన్ అవుతుందా అవ్వలేదా అనేది వాళ్ళకి తెలియదు. అక్కడ ఉండాలి కదా. ఇప్పుడు ఒక 10,000 మంది కావాలంటే అక్కడ 10,000 మంది లేనప్పుడు ఏం చేస్తారు? దెన్ దే విల్ హ్యావ్ టు గో ఫర్ పీపుల్ అవుట్ సైడ్ US. సో అది రియలిస్టిక్ పిక్చర్ ఏంటంటే డెఫినెట్గా ట్రంప్ ఎఫెక్ట్ అక్కడ ఉండే టాలెంట్కి డెఫినెట్గా ఎఫెక్ట్ పడిందండి. కానీ ఎన్ని రోజులు పడుతుంది అనేది మళ్ళీ ఒక 3 to 6 months అవుతే మనకు కరెక్ట్ వ్యూ వస్తుంది. సెకండ్ వచ్చేసి ఏంటంటే ఈ ఆటోమేషన్ వల్ల ఏంటంటే ఆటోమేషన్ అనేది యాక్చువల్గా ఈ ట్రంప్ రాకముందు కూడా మనం డిస్కస్ చేశారు కంపెనీస్ అని. ఎందుకంటే రిపీటెడ్లీ చేసే చిన్న చిన్న సింపుల్ జాబ్స్ని ఏంటంటే మెషిన్స్ చేస్తే అది ఆబ్వియస్లీ కంపెనీకి ప్రాఫిట్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే యాక్చువల్గా ఏంటంటే మనకి ఇక్కడ జాబ్స్ క్రియేట్ అవ్వాలి. ఇప్పుడు అక్కడ హైరింగ్ లేదంటున్నారు కాబట్టి ఆ వర్క్ అంతా ఇక్కడికి వచ్చేసి మనకు వర్క్ పెరగాలి. కానీ ఏమవుతుందంటే ఇప్పుడు సపోజ్ అక్కడ ఒక 12-member టీం ఉన్నారనుకోండి, ఏది ఇండియన్స్ అక్కడ వెళ్ళేసి ఒక 12-member టీం ఉన్నారనుకోండి. సో రియలిస్టికల్గా ఏమవుతుందంటే ఒక 6 peopleని అక్కడ నుంచి ఇండియాకి రమ్మంటున్నారు. ఎందువల్ల అంటే లోకల్ పీపుల్ని హైర్ చేసుకోవాలని చెప్పేసి. సో ఆ 6 people ఇండియా వచ్చినప్పుడు మనకి ఇండియాలో జాబ్ పెరగాలి కదా. కానీ ఏమవుతుందంటే ఈ 6 people వచ్చినాక కూడా మనకు ఆటోమేషన్ వల్ల ఆ 6 people జాబ్ తక్కువ అవుతుంది. సో దానివల్ల మనకి ఏమవుతుందంటే ఎఫెక్ట్ అనేది యాక్చువల్గా పాజిటివ్ ఉండాలి, కానీ ఆటోమేషన్ వల్ల ఏంటంటే కొంచెం తగ్గుతుంది. కాబట్టి దీని కూడా ఏంటంటే కొంచెం మనం 3 to 6 months వెయిట్ చేస్తే మనకు కరెక్ట్గా ఏర్పడుతుంది. సో వాళ్ళ ఇంప్లిమెంటేషన్ ప్రకారం ఏంటంటే అక్కడ లోకల్ హైరింగ్ చేద్దాం అనుకుంటున్నారు. అది కాకున్నప్పుడు మళ్ళీ మనకి ఆబ్వియస్లీ మనకి ఎట్లా పాజిటివ్ ఇక్కడ ఐదర్ ఇండియాలోనే జాబ్స్ వస్తాయి, లేకుంటే యూఎస్లోనే జాబ్లు ఉంటాయి అన్నమాట. ప్రముఖ ఐటీ సంస్థలు సైతం ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతుండడంతో ఐటీ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. ఓవైపు ఆటోమేషన్ భయం, మరోవైపు ట్రంప్ దెబ్బకు ఐటీ నిపుణులు బెంబేలెత్తిపోతున్నారు. ఇది నేటి పరిస్థితి. నమస్కారం.